తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చిన పరువు ప్రతిష్టల్ని మంట కలిపావు కదే. నువ్వు చేసిన ఈ ఘనకార్యానికి జనం నడు రోడ్డు మీద పట్టుకుని అన్ని మాట్లాడుతుంటే తలదించుకోవాల్సి వచ్చిందే తప్ప ఎదురు చెప్పలేకపోయాను కదే. నీకు ఇదేం పోయే కాలమే? చదువుకోమని కాలేజీకి పంపిస్తే నీకు ప్రేమ కావాల్సి వచ్చిందే. ప్రేమ? గాయత్రి, ఎవరతను? నిన్నే అడిగేది. హరి అని చాలా మంచోడు నాన్న. మంచోడా చెడ్డోడని కాదు నేను అడిగేది. అతను మనవాడైనా? ఏమో తెలియదు నాకు. తెలుసుకో, అది ముందు తెలుసుకో. అతను మనవాడే అయితే ఇద్దరూ కలిసి రండి, అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాం. కాదు అతని జీవితం అతను లేనిదే నేను బ్రతకలేనంటావా? వెళ్ళిపో, వెళ్ళి పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంది. కానీ ఒక్క మాట, కుటుంబం వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది, అది మాత్రం మర్చిపో. ఎదవా ఎదమన్నారు ఎదవా. ఓ లేమే, ఇంత పెద్ద ఊళ్ళో ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్ గా బోళ్ళంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అవన్నీ రోడ్డు మీద గీడ్చినండి కొడుక. ఎవర్రా అమ్మాయి? ఫ్రెండ్ మమ్మీ. ఫ్రెండ్ అయితే ఓకే, లవ్ గివ్ అంటివా? సౌండ్ పార్టీ అయితే నాకేం అభ్యంతరంలా, లేకపోతే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతాబ్బా. ఎక్స్పీరియన్స్ మీద చెప్తుండా, ఏదో ఫ్లోలో చెప్తున్నానమ్మే, మన మ్యాటర్ కాదు. నీ వల్ల మా ఇంట్లో ఎంత గొడవ జరిగిందో తెలుసా? ఏ రోజు ఫైన్ అవర్ మా నాన్న నీ కారణంగా నా మీద చేసుకున్నాడు. పోలీసులతో గొడవ ఎందుకంటే విన్నావా? ఇప్పుడు చూడు, స్టేషన్లు, ఇంట్లో గొడవలు. అదంతా వదిలే, ఫైనల్ గా ఉన్నారు చెప్పు. మా కమ్యూనిటీ వాడైతే ఓకే అన్నారు. నేనైతే మీ కమ్యూనిటీ కాదు, సో మన ఇద్దరికి వర్కౌట్ కాకపోవచ్చు. ఇంతకీ మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? కామనే, డబ్బున్న అమ్మాయి అయితే ఓకే అన్నారు. ఓకే కాకపోవచ్చు, ఎందుకంటే మా దగ్గర డబ్బు లేదు. మా నాన్నది పటాల షాప్, అమ్మ టీటీడీలో వర్క్ చేస్తుంది. మా నాన్న రాజకీయ నిరుద్యోగి, నాపై పెట్టిన ప్రతి పైసాని కట్న రూపంలో ఆశిస్తున్నాడు. అమ్మ హౌస్ వైఫ్, చెల్లెలేమో ఇంటర్ చేస్తుంది. సో ఇద్దరిళ్లలోనూ ఒప్పుకోరు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇంట్లో వాళ్ళని ఎలాగైనా ఒప్పించాలి. అదే ఎంతకాలం? ఒప్పుకునే వరకు. 1 year, 2 years, 10 years తర్వాతైనా ఒప్పుకుంటారని నీకు నమ్మకం ఉందా? ఒప్పిద్దాం. కమ్యూనిటీ లేదన్న కారణంగా మీ నాన్న, క్యాష్ లేదన్న కారణంగా మా నాన్న మన ప్రేమను అంగీకరించరు. నీ కోసం చావడానికైనా నేను రెడీ, చావులో వెయిట్ చేయడానికి కూడా నేను రెడీ. నేను నీతోనే బతకాలనుకుంటున్నాను, నా లైఫ్ నువ్వు అనుకుంటున్నాను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ప్రపంచమే కాదన్నా అన్ని వదులుకొని నీ కోసం నేను వస్తాను. నువ్వు వస్తావా? చెప్పు. అతని గురించి తెలుసుకున్నావా? తెలుసుకున్నాను. మనవాడేనా? కాదు. ఏ నిర్ణయం తీసుకున్నావు? నాన్న, ఇక్కడితో మ్యాటర్ వదిలేయండి. నేను ఇక నుంచి అతని గురించి ఆలోచించాను. అమ్మాయి ఆ అబ్బాయి మనోడు కాదంట. నాన్న, ఇక్కడితో ఆ విషయం మర్చిపోండి, నేను అతను మర్చిపోయానని చెప్పి వెళ్ళింది. ఇగో చూడు, ఈ విషయం నువ్వు నేను ఇంతటితో మర్చిపోదాం. అమ్మాయిని వస్తా.